దొంగల చేతిలో పడ్డాడు. దొంగల చేతిలో పెడితే దొంగలంతా దోచుకొని అతను ఏం చేశారు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణంతో కొట్టేసి పడేసి డబ్బులంతా తీసుకొని వెళ్ళిపోయారు. అందరు తిరుగుతా ఉన్నారు. ఎక్కడ ప్రేమ కలిగిన వారు ఒక్కరూ లేరు. చూస్తా ఉన్నారు కానీ అనేక మంది వస్తున్నారు, పోతున్నారు. రోడ్డు మీద ఎవరో పడి ఉంటారని చెప్పి అనుకుంటున్నారు కానీ ప్రేమ కలిగిన వ్యక్తి ఒక్కడు కూడా కనపడతలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది వచ్చి వెళ్తా ఉన్నారు కానీ మరలా జ్ఞానం కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రతి ఒక్కరి హృదయాలను ఎరిగిన దేవుడు పడున్న స్థలానికి వచ్చి ఏం చేశాడు అంటే గాయాలు కట్టి తన వ్యక్తిగత జీవితంలో తీసుకొని వెళ్ళి మరలా తనకి ఏంటి అంటే మరలా ఒక లైఫ్ ఇచ్చాడు. చెప్పబడి దేవుడు నామాన్ని. అటువంటిది మనం పోగొట్టుకుంటే, ప్రార్థన జీవితం పోగొట్టుకుంటే తిరిగి పొందుకునే అనుభవం మందిరంలోనే ఉన్నది. ప్రాధాయపడి పాదాలు పట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని క్షమించి మరలా శ్రేష్టమైన కృపను మనకు అనుగ్రహిస్తాడు. ఆ వ్యక్తి ఆశీర్వదించబడిన తర్వాత రొట్టెలు ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళాడు. ఏదో సాధిద్దామని వెళ్ళాడు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఏం చేశాడంటే పడేసేసాడు. మన వ్యక్తిగత జీవితం కూడా మనం ఆలోచించేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరము రాజులైన యాచక సమూహముగా, సొత్తైన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా, ఇష్టలైనగా మనల్ని అందరినీ తీర్చిదిద్దాడు. మన ఎవరు కూడా తక్కువ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా.